మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దోతిగూడెం కెమికల్ మాఫియా ఆగడాలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా ఇక్కడికి వచ్చి పరిశీలించి అన్ని కంపెనీలు తిరిగి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు వెదజల్లుతున్నటువంటి విష రసాయనాలను చూసి చలించి ఈ గ్రామస్తులకు హామీ ఇచ్చాడు. ఈ గ్రామస్తులకు చెప్పాడు, నేను ఖచ్చితంగా పార్లమెంట్లో లేవనెత్తుతా ఈ అంశాన్ని అని చెప్పాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. అదే విధంగా గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారము పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి అక్కడ కూడా గల్లం వినిపించి ఈ గ్రామస్తులకైతే ధైర్యం అయితే దింపాడు. ఈ అధికారులను నెక్స్ట్ తర్వాత అధికారులను కానీ భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా పీసీ అధికారులను కానీ మళ్ళీ తీసుకొస్తాను, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వివరిస్తాను. ఖచ్చితంగా ఈ కంపెనీల ఆగడాలు మాత్రము నామ్స్ కు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఒక్కటి కూడా ఏ కంపెనీ కూడా నా నామ్స్ ప్రకారం పనిచేయట్లేదని చెప్పి నేను గమనించాను. అదే అంశాన్ని కూడా నేను లేవనెత్తాను పార్లమెంట్ లో. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామస్తుల కోసం అయితే నేను పోరాటం చేస్తాను, విరోచిత పోరాటం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాలు ఏముంటాయి? నిజంగా గ్రామస్తులు కూడా మొన్న కూడా హామీ ఇచ్చారట. మరి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం, వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎంపీ గారు వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు అయితే నిజంగా అద్భుతంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ కంపెనీలపై చర్యలు తీసుకోవడమే కావచ్చు, అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంపీ గారు మీకు ఏమేమి హామీ ఇచ్చారు, అసలు ఏం జరుగుతుంది? అసలు గతంలో మొన్న రీసెంట్ గా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క ప్రదేశానికి సందర్శించారు. ఆయన కూడా నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉందనే విషయం ఆయన గమనించి ఎమ్మడనే సంబంధిత అధికారులతో మాట్లాడిండు. మా దురదృష్టం ఏంటంటే ఈయన మాట్లాడిన తెల్లారే ఇక్కడ ఉన్న పీసీబీ సురేష్ గారు ట్రాన్స్ఫర్ అవుతారు. ఇది పరిస్థితి అనమాట. ఎప్పుడైతే అధికారుల మీద వీళ్ళు ప్రజాప్రతిని ప్రెజర్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆమె ఏమంటది, ఆమె లేడీ ఇచ్చిరని నాకు తెలిసింది. ఆమె ఇక్కడ పరిస్థితులు ఏందో నాకు తెలియదండి, నేను ఎగ్జామిన్ చేయాలి, పరిశీలించాలంటే ఇక్కడ జరుగుతుందో ఆల్రెడీ పొల్యూషన్ జరిగిపోయిందని అందరికి తెలుసు. ప్రతి ఛానళ్ళలో టీవీలలో వస్తుంది, సోషల్ మీడియాలలో వస్తూనే ఉంది. ఇంకా ఆమె ఏం పరిశీలన చేస్తుంది ఇక్కడికి వచ్చి? నీ డ్యూటీ ఏంది? మీరు నాన్ కరప్టెడ్గా మీరు వర్క్ చేయండి. మీ అధికారాన్ని వినియోగించి మీకు పవర్స్ ఉన్నాయి. మీకు పవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ పొల్యూషన్ జరిగితే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అందుకు మీకు ప్రభుత్వం సహకరిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సహకరిస్తారు. అంతేగాని వాళ్ళ కంపెనీ వాళ్ళ మోచేతి నీళ్ళకి ఆశపడి మీరు ఇక్కడ ఉన్న రైతులను ప్రజలను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళ అనారోగ్యం పాలవుతున్నారు, రైతుల పంట పొలాలు ఖరాబ్ అవుతున్నాయి. అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? మీరు లంచాలకు కేవలం మీరు ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోతలేవా? మీకు లంచాలు తీసుకొని మరి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు? మేము ఇది జడ్పీ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు. నేను ఆర్డీఓ గారితో స్వయంగా మాట్లాడిన. గతంలో సూరజ్ కుమార్ ఉండే సార్, ఇక్కడ జడ్పీ రోడ్ ఆక్యుపై చేసి ఇక్కడ నాలా కట్టింది సార్, ఇక్కడ వర్షం వస్తే తెలుస్తలేదు, బైక్లలో అలా పడుతూ ఉన్నారు సార్ అంటే, నేను ఒక కమిటీ వేసి దానిపైన పరిశీలన చేపిస్తా అని చెప్పిండు. ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇంకొక ఆర్డీఓ వచ్చిండు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అధికారులు మొత్తం అవినీతి పరులు అయిపోయారు. వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడుతున్నారు అంతే తప్ప ప్రజలకు అరే కంప్లైంట్, మేము ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాం, పేచీలో మా ఫైల్లే ఉండవు, మళ్ళీ ఎంక్వైరీ చేసుకుందామంటే ఇట్లాంటి దారుణ పరిస్థితులు అయిపోయినాయి. ఎంపీ గారు వచ్చి చూసినాక కూడా మరి ఎందుకు ఈ అధికారులు ఎందుకు భయపడతలేరు? ఈ గవర్నమెంట్ వాళ్ళని ప్రెజర్ చేస్తలేదు అని మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము ఒకటే, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మీరు ఇక్కడ స్వయంగా చూసారు, మీకు తెలుసు ఇక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితులు ఏందని. మీరు గతంలో అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది, పబ్లిక్ హియరింగ్ అడ్డుకోవడం కోసం వచ్చిండు, పరిస్థితులు చూసిండు, దారుణంగా ఉంది. ఇట్టి పరిస్థితుల్లో వీళ్ళకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారు. కాబట్టి కంపల్సరీ మేమేం ఆశిస్తున్నామంటే ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఈ కంపెనీల పైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటా ఉన్నాం. మీరు నిజంగా ప్రజల పట్ల మీకు నిజంగా మీ ప్రజలకు న్యాయం చేయాలని మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ అధికారుల మీద ముఖ్యంగా ఈ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి. ఫస్ట్ కలెక్టర్ కూడా స్పందిస్తలేడు ఈ విషయం మీద. కలెక్టర్ పేజీలో మా గ్రామస్తులు ఎంతో మంది కంప్లైంట్లు ఇచ్చారు, కానీ అక్కడ పోయి ఆఫీసులో మా ఫైల్స్ మేము ఇచ్చిన కంప్లైంట్లు చూపించండి అంటే మాకు కనపడవు. మళ్ళీ ఏంటంటే చెడబుతల పడేస్తారో మరి తీసి అవతల పడేస్తారో మాకు తెలియదు. కనీసం కంప్లైంట్ ఇచ్చినందుకు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి వాస్తవిక పరిస్థితులు ఏంది, నిజమేనా, ఇక్కడ పొల్యూషన్ జరిగిందా, మరి జరిగితే ఎందుకు? ఇలా ఇప్పుడు మన స్టేట్ బీజేపీ వాళ్ళు కూడా వీళ్ళకి ఎన్జిటీలో కంప్లైంట్ చేసిన వీళ్ళ మీద ఫైన్ వేసారు. ఇంతవరకు మీరు వాళ్ళతో ఫైన్ కట్టించలేకపోతారు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అవినీతి జరుగుతుందని మేము అనుమానిస్తున్నాం. 100% ఎంపీ గారు కూడా పార్లమెంట్ లో ఏం మాట్లాడారు, స్టేట్ బీజేపీ వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేరు. కంపల్సరీ సెంట్రల్ బీజేపీ ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది, సెంట్రల్ బీజేపీ ఏం చేస్తారంటే స్టేట్ బీజేపీ ఫార్వర్డ్ చేస్తారు. స్టేట్ బీజేపీలో పెద్ద తలకాయలే అన్ని అవినీతి పనులు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఏం చేస్తారు, అంత ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్ అని చెప్పి సెంట్రల్ బోర్డుకి పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే
ఒకరు ప్రతిపక్షం ఒకరు అధికార పక్షం ఉండేసరికి ఏదో ప్రతిపక్షాన్ని అధికార పక్షం బురద జల్లుతుందనే ఆలోచనలో ఆలోచిస్తారు తప్ప వాస్తవికంగా ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇది వాస్తవం 100%. ఇక్కడ 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి 10-12 గ్రామాలు, 2 మండలాలు, సగం విలేజ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కెమికల్ వల్ల. 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ వేసుకొచ్చి ఇక వ్యవసాయం పండించుకునే పరిస్థితి. ఆ పైప్ లైన్ ఆ కాలువలలో కూడా నైట్ టైం ట్యాంకర్ తీసుకుపోయి అక్కడ డంపింగ్ చేస్తున్నారు. ఏ విధంగా రైతు ఏదో రకంగా బాగుపడదాం, పంట పండించుకుందాం, కొంచెం కిలోమీటర్ దూరం నుంచి వాటర్ తెచ్చుకుందాం, అక్కడ కూడా పొల్యూషన్ చేస్తున్నారు. ఇదే పొల్యూషన్ అక్కడికి పోతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. మేము ఒకటే ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కంపల్సరీ ఈ కంపెనీల పైన చట్ట విరుద్ధంగా నడుస్తున్నాయి 100%. ఇవన్నీ ఏ ఒక్కడు కూడా R&B నామ్స్ పాటిస్తలేడు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ పాటిస్తలేడు. ఒక్కడు కూడా ఎంఈ ప్లాంట్ తుబ్బబట్టిపోయినాయి. ఒక్కడు కూడా ఎంఈ ప్లాంట్ రన్ చేయట్లేరు. ఎవాబ్రిష్ జరుగుతలేవు. వేస్టేజ్ అంతా రామ్కి పంపించినట్టు రికార్డ్స్ కూడా ఉండే వాళ్ళ దగ్గర. ఎవ్వరు కూడా వచ్చి ఈడ ఎంక్వైరీ చేసేలేదు. టీసీబీ అధికారులు వస్తున్నారంటే గేట్ కార్డు రాగానే కవర్లో పెట్టి ఇచ్చి పంపిస్తున్నాయేమో అని మాకు అనిపిస్తుంది. మరి అధికారులు వచ్చినా కూడా కనీసం ఇంత జరుగుతుంది. ఇక్కడికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చి కూడా ఇంత చెప్పినా కూడా అధికారులు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? వీళ్ళ మీద ఏమైనా ప్రెషర్ ఉందా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా అని మేము అనుమానం, మా ప్రజలకు, మా గ్రామస్తులకు అనుమానం జరుగుతుంది. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడున్న కంపెనీల పైన వాళ్ళ నామ్స్ ప్రకారం నడిపించుకునే విధంగా వాళ్ళ చర్యలు తీసుకోండి. వాళ్ళు ఒకవేళ ఆ నామ్స్ కి పాటించకపోతే వాళ్ళపైన భారీగా వాళ్ళకు ఫైన్లు విధించి ఈ ప్రజలకు న్యాయం చేయండి అని కోరుతా ఉన్నాం. ఎన్జిటిలో పోరాటం చేస్తూ ఎన్జిటిలో కేసు వేసినటువంటి లింగస్వామి కూడా మనతో ఉన్నాడు. ఎందుకంటే ఎన్జిటిలో కేసు వేసి పోరాటం చేస్తున్నాడు ఈ కంపెనీల గురించి. అంతమ్మగూడ వాసికి చెందినటువంటి లింగస్వామితో కూడా మాట్లాడదాం. అసలు చెప్పన్న, మన ఎంపీ గారు పార్లమెంట్ లో లేవనెత్తిన అంశాలు ఏంది, అసలు ఈ ఊరి పరిస్థితి ఏంది, ఈ కంపెనీల పరిస్థితి ఏంది? ఇప్పుడు మొన్న పార్లమెంట్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది దాదాపుగా ఇండియా మొత్తం తెలిసిపోయింది ఈ కంపెనీల గురించి ఏంది అనేది. స్వయంగా వచ్చి చూసిన కనుక ఆయనకు అవగాహన కలిగి వాస్తవమే ఇక్కడ నష్టం జరుగుతుంది, అక్కడ జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యాలకు గురవుతున్నారు అని పార్లమెంట్ లో మాట్లాడిండు. చాలా సంతోషం. ఎమ్మటే సెంట్రల్ పీసీ బాలను పిలిపించి ఇక్కడ కమిటీ వేసి ఇక్కడ ఉన్న కంపెనీలకు వాళ్ళకు తగిన గైడ్ లైన్స్ ఇప్పించి పొల్యూట్ కాకుండా చేయాలని మాట్లాడిండు. చాలా సంతోషం. అది సెంట్రల్ పీసీబీ వాళ్ళు తొందరగా వచ్చి ఈ యొక్క కంపెనీల మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు అధికారులు వస్తా అంటారు, మరి ఎంపీ గారు మీకు ఏమైనా చెప్పారా? గ్రామస్తులకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పుడైతే నాకైతే ఇంటిమేషన్ ఏం లేదు. తీసుకొస్తే చాలా సంతోషము, అధికారులను కూడా తీసుకొస్తే చాలా సంతోషం. స్థానిక ఎమ్మెల్యే కూడా గతంలో కూడా ఎన్నో సార్లు వచ్చిండు, కంపెనీల మీద పోరాటం చేసిండు. మళ్ళీ ఈ యజోల కంపెనీ మీద పబ్లిక్ హియరింగ్ జరిగేటప్పుడు వచ్చి పబ్లిక్ హియరింగ్ కూడా అడ్డుకున్నాడు. అది కూడా చాలా సంతోషం. మొన్న రీసెంట్ గా ఒక 6 నెలల ఒక 1 year కింద వచ్చి కూడా ఇక్కడ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారని వచ్చి స్వయంగా చూసిండు. నిజంగా వాస్తవికంగా పంటలు వండట్లేదు, ఆరోగ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా అతను కూడా కంపెనీల మీద చాలా సీరియస్ గానే ఉన్నాడు. చివరిగా మీరు ఏం కోరుకుంటారు? మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కంపెనీలు ఇక్కడ తరలిపోవాలా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు నామ్స్ ప్రకారం పనిచేయాలంట? ఈ విష పదార్థాలు వీళ్ళు ఎంత చెప్పినా అంతే నామ్స్ ప్రకారం నడిపించుకోరు. ఇక్కడికి వచ్చి తరలియడం వల్ల మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. మీరు ఎప్పటి నుంచి ఎన్జిటిలో పోరాటం? 2021 నుంచి పోరాటం చేస్తున్నాము. అంతకంటే ముందు కూడా మేము నల్గొండ పీసీబీ ఆఫీసులకు ఇచ్చినాం, సనత్ నగర్ హెడ్ ఆఫీసులు ఇచ్చినాం. మేము ఇచ్చిన ఫైల్స్ ఏముండే, ఇక మేము రిటర్న్ గా మళ్ళీ అడిగితే మా దగ్గర ఏం లేవు, మీరు ఎప్పుడు ఇచ్చారు అన్న మాట మాట్లాడతారు. వాళ్ళు పేపర్లకే పరిమితం అవుతుంది, పేపర్లకే పరిమితం అవుతుంది అంతే. చెప్పు శేఖర్ భాయ్, ఏం నడుస్తుంది అసలు ఇక్కడ కంపెనీలో? ఈ రోజు మా దోతుగూడానికి విచ్చేసిన సుమన్ టీవీకైనా ఎంపీ గారు ఇంతకుముందుకు ఒక 15 days బిఫోర్ కూడా వచ్చారు. ఇక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితిని చాలా గ్రహించారు. పార్లమెంట్లో లేవనెత్తని మాకు ఇక్కడే హామీ ఇచ్చారు. దాని ప్రకారం పార్లమెంట్లో కూడా లేవనెత్తారు. అలానే అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు కూడా ఒక 10 days తర్వాత మేము ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళాం. ఆడ కూడా మేము అసెంబ్లీలో లేవనెత్తని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, అసెంబ్లీలో కూడా చెప్పారు. దాని గురించి రేవంత్ రెడ్డి దగ్గర కూడా తీసుకెళ్తానన్నాడు. ఈ కంపెనీల గురించి పూర్తిగా అవగాహన ఉన్న ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా పూర్తి అవగాహనతో ఉన్నారు. ఒక 10-15 daysలలో ఇక్కడ పూర్తిగా అధికారులతో తీసుకొని ఒక కమిటీ వేసి ఇక్కడికే వాస్తవిక పరిస్థితిని ఇక్కడనే వాస్తవిక పరిస్థితిని గ్రహించి ఇక్కడే సొల్యూషన్ చెప్పిపోతామని మాకు వాగ్దానం చేసిరు. దాని ప్రకారం మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఎప్పుడు ఎల్లవిల్లగా
మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదే ఎమ్మెల్యే ఎంపీ గారు అధికారులు వస్తా అంటారు, వస్తా అంటారు, నిజమేనా? ఇది నిజమండి. సార్ కూడా వస్తా అని చెప్పిండు. ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కలిసి అధికారులను తీసుకొని వస్తామా అని చెప్పారు. మా దోతుగూడెం గ్రామ ప్రజలకు కూడా చెప్పారు ఒక 10-15 డేస్లలో వస్తారు అని. మేము అలానే అనుకుంటున్నాము. ఈ నాలా అర్జెంటుగా ముయ్యాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. కలెక్టర్ గారికి కూడా చెప్పారు. కలెక్టర్ కు వీడున్న ఎంపీ గారు ఈడుండే చెప్పారు ఒక 10 డేస్లలో మూసేస్తా అన్నారు. ఇంతవరకు దాని గురించి పట్టించుకోవడం చాలా బాధాకరం ఉంది. చెప్పన్నా ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ కంపెనీ అంత పొల్యూషన్ అన్న, ఏమేం జరుగుతుంది? వాసన, నీళ్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. మొన్న ఎంపీ వచ్చిన కాడికి వెళ్ళి కొద్దిగా అంత మెరుగు అనిపిస్తుంది. ఇది మరి బయటకు వెళ్ళి కూడా ఆయన అక్కడ మన అసెంబ్లీలో మాట్లాడిగా ఢిల్లీలో పర్సెంట్ అయితే కొద్దిగా పర్లేదు. స్మెల్ కూడా అయితే కొద్దిగా అయితే తగ్గినట్టు కొడుతుంది, చాలా వరకు తగ్గింది. ఇంకా కూడా తగ్గాలి. పొల్యూషన్ లేకుండా నడిపించుకోవాలి వాళ్ళు. కానీ ఇట్లా పొల్యూషన్ చేస్తేనైతే కంపెనీలు తీసేయాలి. మరి అధికారులు ఎమ్మెల్యే ఎంపీ వస్తాంటారు. ఆయనే అందరిని తీసుకొని వస్తాను కూడా ఆయన వచ్చినా కూడా చెప్పిండు. చివరికి ఏం కోరుకుంటున్నాం మరి? అదే పొల్యూషన్ లేకుండా నడుపుకోవాలి. నిజంగా ఈ గ్రామస్తుల ఆవేదన చూస్తే మాత్రం చలించిపోతుంది. ఎందుకంటే వాయు కాలుష్యము, జల కాలుష్యము చూస్తున్నాము. ఈ నాల ద్వారా వదులుతున్నటువంటి వర్షం వస్తే మాత్రం ఈ నాల ద్వారా ఈ విష పదార్థాలు వదులుతారు. ఆ వాయు ద్వారా వాయు కాలుష్యం జరుగుతుంది. నిజంగా ఈ గ్రామంలో ఎంతో మందికి అనారోగ్య సమస్యలు, రైతుల కష్టాలు, ప్రతి ఒక్కటి కష్టాలే ఉన్నటువంటి విషయాన్ని నిజంగా చూస్తే అయితే బాధ కలుగుతుంది. కాబట్టి వీళ్లకు అయితే న్యాయం జరగాలి అంటే ఈ కంపెనీలు ఇక్కడి నుంచి తరిమి కొడితేనే న్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళు అంటున్నారు. జుబ్లిక్పల్లి, అంతమ్మగూడెము, దోతిగూడెం ఇప్పటికైతే ఈ 3 గ్రామాలు అయితే కొలాప్స్ అయినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు అండర్ గ్రౌండ్ లో మొత్తం కూడా కెమికల్ మయమైనటువంటి పరిస్థితి. ఇంకా 3-4 సంవత్సరాలు అయితే ఇట్లే ఉంటే మాత్రము ఈ గ్రామాలు అయితే నాశనం అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరిని పలకరించినా కూడా ఎవరు కూడా అనారోగ్య సమస్యలు చెప్తున్నారు. మాకు ఈ రోగం ఉంది, ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా హాస్పిటల్కే మేము వెళ్తున్నామని చెప్తున్నారు. ఈ రైతులు మాత్రం మాకు ఇంతవరకు పంట పండట్లేదు అని చెప్పి చాలా మంది రైతులు కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూడగానే ఎంతో మంది ఇక్కడ వచ్చి మాట్లాడిపోయారు, మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇకనైనా ఈ కంపెనీల పైన ఎంపీ, ఎమ్మెల్యే అధికారులు తక్షణమే వచ్చి వీటిపైన చర్యలు తీసుకోవాలి. వీటిని తరిమి కొట్టేటువంటి తరిమి కొడితేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వరుణ్తో శరత్, దోతిగూడెం.